ఏమన్నాడు? ఏమయ్యా 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అన్నాడా లేదా? 3 పంటలకు ఇవ్వాలి అన్నాడా? మళ్ళీ వాళ్ళు ఇస్తుండా 3 పంటలకు? పోనీ 2 పంటలకన్నా పడుతుందా? ఎన్ని డైలాగులు పెట్టిండు? ఆ రోజు ఏం మాట్లాడిండు? నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500, నవంబర్లో తీసుకుంటే పెన్షన్ 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. అక్క, చెల్లె, తల్లి, అత్తకు 4,000, కోడలకు 2,500. ఏమి నరికి తీరా నాయన. సలీం ఫేకుగాడు ఒకడు ఉంటాడు హైదరాబాద్లో, వాడిని మించిపోయి నరికి. సలీం ఫేకు అంటారు వాడిని. ఇక ఫేకో ఫేక్ అన్నట్టుగా, ఇసురుడు అంటే మామూలు ఇసురుడు కాదు, అసలు ఫేకుగాడు. ఎన్ని నరికిండు. ఇవాళ ఇప్పుడు గమ్మత్ అనిపిస్తుంది కొన్ని చూస్తే. ఆ రోజుల్లో మనం వడ్లు కరోనా టైంలో కూడా 8,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కరోనాలో కూడా కేసీఆర్ సారు కల్లాల కాడికొచ్చి ధాన్యం కొన్నాడా లేదా? వారం రోజుల్లో పైసలు పడుతుండే. అప్పుడు ఏమన్నాడు సిపాయి? ఏం కేసీఆర్, మోడీ కొంటేనే కొంటావా నువ్వు, లేకపోతే కొనవా అని మాట్లాడిండు. ఒకసారి ఆ వీడియో ఏం మాట్లాడిండు ఒకసారి చూపెడదాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1,960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎక్కడైతే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఇది ఎప్పటి ముచ్చట? ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి ముచ్చట. కేసీఆర్ నువ్వు బ్రోకర్వా? నేను అడగరాదా ఈరోజు? నువ్వేంటిది మరి? నువ్వు బ్రోకర్వా ఏంటిది? నువ్వు దళాలు కానివా? మోడీ కొంటేనే ఇప్పుడు అంటుండు కదా, మోడీ ఎంత చెప్తే అంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గన్ని కొంటా. మరి నువ్వేమిటి దళాలు కానివా? ఇప్పుడు పైసలు లేవా నీ కాడ? అప్పుడేమో పెద్ద పెద్ద ఎత్తులు, ఇక ఆగుడే లేదు. ఇవాళ చూడు ఏం మాట్లాడుతున్నాడు. అందుకే ఆలోచించరు మీరు. ఆ రోజు ఏమన్నాడు? 10,000 కోట్లు మొత్తం చివరి గింజ దాకా కొంటా, మీదికెళ్ళి బోనస్ ఇస్తా. బోనస్ ఎన్ని చెప్పిండు మనకు? మక్కలకు బోనస్ అన్నాడు 500, శనగలకు బోనస్, జొన్నలకు బోనస్, పత్తికి బోనస్, వడ్లకు బోనస్ అన్నాడు. అన్ని పంటలు కావాలంటే చూపెడతా మీకు. అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టిండు. ఏ పంటకు ఎంత బోనస్, మద్దతు ధర ఎంతున్నది, బోనస్ ఎంతున్నది, 2 కూడితే ఎంత అవుతుంది, 2,700 ప్లస్ 500 3,200 అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో మాట ఇచ్చిండు. మీదికెళ్ళి ఏం చెప్పిండు ఆ రోజు? బోనస్ అన్నిటికి ఇస్తా, అన్ని వడ్లకి ఇస్తా అన్నాడు. దొడ్డు వడ్లతో సహా, సన్న వడ్లతో సహా అన్నిటికి ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? దొడ్డు వడ్లకు లేదు, సన్న వడ్లకే. ఆ సన్న వడ్లు కూడా మొదలు 40 రకాలకు ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటుండు? 7 రకాలకు. నేను చెప్తున్నా, ఆ 7 కూడా ఉండదు, రాబోయే రోజుల్లో ఏది కూడా ఉండదు. బోనస్ బోగస్ అయింది. అన్ని మాటలు ఉత్త మాటలు అయిపోయినాయి. ఇవాళ అందరికి తెలిసిపోయినాయి. రైతు బంధు వేయడు కేసీఆర్ చెప్పిండు మీకు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, చెప్పిండా లేదా? మోసపోతే గోసపడతారు, చెప్పిండా లేదా? మరి మీ పరకాల్లో వినకపోతిరి. గాయనవులో నర్సంపేట ఆయన వస్తే ఆయన గెలిపిత్తిరి, ఇక ధర్మారెడ్డిని అయితే పక్కకు పెడితిరి, పాలిచ్చే బర్రెని అయితే పక్కకు పెడితిరి, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఏం చేయాలి? ఇప్పుడేమో అందరు లబో దిబో అన్నా వడ్లు గుంటలేడే, అన్నా మక్కలు గుంటలేడే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి. యాడుంటాడు కేసీఆర్? ఏడుండల్లో గానే ఉన్నాడు. ఆయన మంచిగానే ఉన్నాడు. మనమే లబో దిబో అంటున్నాం. ఇప్పుడు ఎవరు బాధపడుతుర్రు? ఎవరికి ఇబ్బంది అయింది కేసీఆర్ దిగిపోతే? ఏమనుకున్నారు ఆ రోజు? ఏమున్నది, ఎవరు ఉంటే నితి రాదా రైతు బంధు? కేసీఆర్ ఏమని ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తుండా? మరి ఇదివరకు ఉన్న వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? ఇదివరకు ఉన్న వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏమో తెలియలే. అదే కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే ఎటువంటి మాట్లాడింది.
కానీ ఇలా ఏమైంది మరి? ఎవరికి జరిగింది నష్టం? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోడిని ఏమనాలి మరి మనం? ఆ రోజు అంటే కేసీఆర్ గారి మాట అంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాకు లేదా? మరి వాళ్ళు ఏమనాలి? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోడిని ఏమనాలి? మళ్ళీ ఏమనంటే ఇదో బాధ, తిట్టిండు వీనికి అహంకారం ఎక్కువ. అరే నువ్వు అన్నది నేను అంటున్నారా భయ్, నేనేం కొత్తగా అంటలేను, నువ్వు చెప్పిందే నేను అంటున్నా. దివానా కానివా అన్నావు, నేను అడుగుతున్నా మరి దివానా కానివా? దిమాగ్ లేదా అన్నావు, నేను అడుగుతున్నా దిమాగ్ లేదా? ఎందుకేస్తలేవు మరి రైతు బంధు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు వేసేందుకు పైసలు లేవు, ఆడపిల్లలకు 2500 వేస్తా అన్నాడు, దానికి పైసలు లేవు, పెన్షన్లు డబల్ చేసేందుకు పైసలు లేవు, బోనస్ ఇచ్చేందుకు పైసలు లేవు, పంటలు కొనేందుకు పైసలు లేవు, స్కూటీ ఇచ్చేందుకు పైసలు లేవు, ఆఖరికి కొనుగోలు కేంద్రాలలో సంచులు ఇచ్చేందుకు కూడా పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలు ఉన్నాయి. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతాలో టింగు 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 అనుకుంటా పైసలు మాత్రం గంట కొట్టినట్టు కొడుతున్నాయి అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ దోపిడీ మామూలు దోపిడీ జరుగుతలేదు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం లేదు, ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచన చేయండి, అందరూ మనసు పెట్టి ఆలోచన చేయండి. వెనకటికేవాడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, వాని ముఖం బాగలేదు, అరే నీ ముఖం ఎందుకు ఇట్లుందంటే కోపం వచ్చి అద్దం బాగా కొట్టిండట వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. అరే నీకు పరిపాలన శాతం అయితే లేదు, అన్ని 100 రోజులలో ఇస్తా అంటివి కదరా వారి, నువ్వే నరికితివి కదా, 3 నెలలు ఇస్తా, 100 రోజులు ఇస్తా, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, ఏమాయరా నాయన అంటే మొన్న చెప్తున్నాడు సిల్కపల్కులు. ఇగో ఎంత కండలు తిరిగిన పేల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదా? మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి సాబ్, సరే 3 నెలల పిల్లలు పుట్టరు, ఓకే రైట్, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలరా నాయన? 30 నెలలు వచ్చింది కదా, ఒక్కటంటే ఒక్కటి చేయకపోతేవి కదా, 420 ఫేకుడు వ్యక్తివి, ఏది ఒక్కటి చెప్పుకుంటుంది అయిందా? మరి ఏమని పిలవాలి? ఇక మళ్ళీ ఏమనంటే నన్ను అహంకారం, ముఖ్యమంత్రిని తిడతావా? నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. నువ్వు కేసీఆర్ను పట్టుకొని నువ్వు సావాలే, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి అయ్య కొడుకును నాకుండదా రేషం? బరాబర్ ఉంటుంది, బరాబర్. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, కాంగ్రెస్ కూడా అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుకా, నేను హార్డ్వేర్ కూడా, నాకు కూడా తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ళ తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిసిపెట్ట, పారిపోయినా సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా ఇడిసిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు, వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకుల్లారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు ఒడిసిపోయింది, ఏమి లేదు సినిమాలు, అంతా తుస్సుపటాక్, ఏమి లేదు. ఇంకా కొత్తగా చేసేది కూడా ఏం లేదు. జారుడు బండ మీద ఉన్నాడు ఆయన, జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు కాలది, పీరి లేవదు. కొత్తగా ఒక్క పథకం అమలు కాదు, ఆయనతో ఏమి కాదు, మీరు భయపడక్కర్లేదు. ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది, మళ్ళీ చెప్తున్నాడు. అందుకే భయపడే అక్కర్లేదు, ఎవరికో భయపడి ఏందో కింద మీద అయ్యే అవసరం లేదు. ఎస్, కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత అది. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలు అయినామంటే, మంత్రులు అయినామంటే
కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది తీ, ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు తీ పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు పరకాలలో, పోతే గీతే మా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతాడు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు. ధర్మాన్ని ఏమనుకోడు, ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుతురు. మళ్ళీ గెలిపిస్తే చాలు, మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా? ఒక్కటే మాట, జరిగినాయి తప్పులు, మా వైపు నుంచి జరిగినాయి తప్పులు, మీ వైపు నుంచి జరిగినాయి, అందరి వైపు నుంచి జరిగినాయి. ఇప్పుడు ఇక తప్పులు చేయకుండా చూసుకుందాం. దానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రెండు పనులు ఉన్నాయి మనం చేసేది. ఒకటి, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేది ఉన్నది. ఇప్పుడు వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకునేది ఉన్నది. మరి సభ్యత్వ నమోదు అంటే ఇదివరకు మనం ఏం చేస్తుంటే పుస్తకాలు ఇస్తుంటాం. ఇక ఆ పుస్తకాలు ఏం చేద్దరు మీరు నాకు ఎరికే. ఇలా మీకు కొన్ని పుస్తకాలు ఏమన్నా ఇచ్చిరా లేదా? చూపెట్టరు జర ఒకసారి, అందరు చూపెట్టరు. వచ్చినావు తీసుకున్న వాళ్ళు అందరు చూపెట్టరు. వచ్చినాయా? ఒక పని చేయండి, ఇంటికి పోగానే ఇట్లా ఇసిరేయండి పుస్తకం, తెరిచి చూడకూరు. మళ్ళా ఇంటికి బండి మీద పోయినామా